హలో. నమస్తే అండి. చూడండి, ఈరోజు మనము ఇంకొక కొత్త టాపిక్‌ని స్టార్ట్ చేయబోతున్నాము. అదేమంటే మనకు డీసీ మిషన్స్. డీసీ మిషన్స్ ఓకేనా అండి? చాలా చాలా ఇంపార్టెంటు మరియు ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈక్వేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ ఈక్వేషన్‌లను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలాగనేది చూద్దాము. ప్రతిదానికి గురించి డిస్కషన్ చేద్దాము. ఓకేనా అండి? ఇప్పుడు చూస్తే డీసీ మిషన్. ఫస్ట్ మనము మోటార్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. అంటే ఏ ఏ టైప్స్ మోటార్స్ ఉన్నాయో ఒకసారి చూస్తే, మనకు డీసీ మిషన్స్‌లో మొదటగా 2 టైప్స్ ఉన్నాయండి. అదేమంటే ఒకటొచ్చి మనకు డీసీ మోటార్. ఇంకొకటి డీసీ జనరేటర్. డీసీ మోటార్ ఉంటుంది. డీసీ జనరేటర్ అనేది ఉన్నాయి. అయితే ఒక డీసీ మోటార్‌లో మనకు టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయండి. 2 టైప్స్ ఉన్నాయి. అది ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, డీసీ మోటార్‌లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చి సెపరేట్‌లీ ఎక్సైటెడ్ డీసీ మోటార్. సెపరేట్‌లీ ఎక్సైటెడ్ డీసీ మోటార్. ఇక్కడొచ్చి మనకు సెల్ఫ్ ఎక్సైటెడ్ మోటార్ లేదా డీసీ మోటార్ అనుకోండి. అంటే దీనిని ఎక్సైటేషన్ చేయడానికి సెపరేట్‌గా కావాలి. ఇక్కడున్న మోటార్‌కైతే సెల్ఫ్‌గా ఎక్సైటేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. డీసీ మోటార్‌లో ఇలా 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అదే సేమ్‌గా ఉంటుంది. ఇక్కడ మోటార్ ప్లేస్‌లో జనరేటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే సెపరేట్‌లీ సెపరేట్‌లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. ఓకేనా? డీసీ జనరేటర్. నెక్స్ట్ చూస్తే మనకు సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. ఇలా మనము డివైడ్ చేయడం జరిగింది. డీసీ మిషన్స్, ఇందులో డీసీ మోటార్స్ ఉంటాయి, డీసీ జనరేటర్స్ ఉంటాయి. సెపరేటెడ్లీ ఎక్సైటెడ్ డీసీ మోటార్, సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్. ఇక్కడ సెపరేటెడ్లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, ఇక్కడ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. ఇక్కడి వరకు క్లారిటీగా ఉంది కదండీ! ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కదా! నెక్స్ట్ చూస్తే మనము ఇక్కడ ఇప్పుడు చూడండి, సెల్ఫ్ ఎక్సైటెడ్‌లో అగైన్ మనకు టైప్స్ ఉన్నాయండి. సెల్ఫ్ ఎక్సైటెడ్‌లో అగైన్ మనకు 3 టైప్స్ అనేది ఉండడం జరిగాయి. సెల్ఫ్ ఎక్సైటెడ్‌లో 3 టైప్స్. అదేమంటే సిరీస్, సిరీస్ సెల్ఫ్ ఎక్సైటెడ్ మోటార్, సిరీస్ మోటార్, షంట్ మోటార్, కాంపౌండ్ మోటార్. సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌లో 3 టైప్స్ ఉంటాయండి. అదేమంటే సిరీస్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్, షంట్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్, కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌గా 3 విధాలుగా ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. యాజ్ ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్‌లో 3 టైప్స్ ఉన్నాయి. అదేమంటే గిన సిరీస్ జనరేటర్, సిరీస్ జనరేటర్, షంట్ జనరేటర్, కాంపౌండ్ జనరేటర్. అంటే సిరీస్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, షంట్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. ఈ విధంగా
చెప్పవచ్చును. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు చూడండి కాంపౌండ్‌లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయండి. కాంపౌండ్‌లో 2 టైప్స్ ఉన్నాయి. సో, మనకు కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌లో 2 టైప్స్ ఉన్నాయండి. అది మొదటిది మనము లాంగ్ షంట్, లాంగ్ షంట్ అంటామండి. లాంగ్ షంట్. ఇక్కడొచ్చి మనకు షార్ట్ షంట్. లాంగ్ షంట్ కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌గా చెప్పవచ్చు. లాంగ్ షంట్ కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్. షార్ట్ షంట్ కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌గా చెప్పవచ్చును. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా నాకు లాంగ్ షంట్, షార్ట్ షంట్ ఇలా 2 టైప్స్ ఉన్నాయండి. లాంగ్ షంట్ ఉన్నాయి. షార్ట్ షంట్ ఉండడం జరిగాయి. నెక్స్ట్ ఒక్కొక్క మోటార్‌లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అదేమంటే డిఫరెన్షియల్, డిఫరెన్షియల్, డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్‌గా చెప్పొచ్చు. డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్. డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్‌లో ఉంటుంది. లేదా కుములేటివ్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటాం. కుములేటివ్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటామండి. లేదా డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ షంట్‌లో కూడా మనకు 2 విధాలుగా ఉంటాయి. డిఫరెన్షియల్ ఉంటది, కుములేటివ్ ఉంటుందండి. డిఫరెన్షియల్ లేదా కుములేటివ్. డిఫరెన్షియల్, కుములేటివ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాంగ్ షంట్‌లో కూడా మనకు డిఫరెన్షియల్, కుములేటివ్ క్రాస్‌గా రాస్తానండి. డిఫరెన్షియల్ ఉంటది, కుములేటివ్ ఉంటది. ఇక్కడ కూడా మనకు డిఫరెన్షియల్ ఉంటది, కుములేటివ్ అనేది ఉండడం జరుగుతాయి. ఓకేనండి? ఇది మనకు డీసీ మిషన్ యొక్క క్లాసిఫికేషన్ పూర్తిగా. ఓకేనా? ప్రతి ఒక్కరికి అండర్‌స్టాండ్ అయింది కదండీ! ఇది మనము నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలంటే సింపుల్‌గా నేర్చుకోవాలండి. చాలా కష్టపడకూడదు మనము. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసీ డీసీ మిషన్‌లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డీసీ మోటార్, డీసీ జనరేటర్. డీసీ మోటార్‌లో అగైన్ మనకు 2 టైప్స్ ఉంటాయి. డీసీ మోటార్‌లో 2 టైప్స్ ఉంటాయి. అదేమంటే సెపరేట్‌లీ ఎక్సైటెడ్ మోటార్, సెల్ఫ్ ఎక్సైటెడ్. డీసీ జనరేటర్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటొచ్చి సెపరేట్‌లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్ ఉంటాయి. సెల్ఫ్ ఎక్సైటెడ్ జనరేటర్ అనేది ఉండడం జరుగుతుంది. సెల్ఫ్‌లో మనకు 3 టైప్స్ ఉంటాయండి. అదేమంటే సిరీస్ ఉంటుంది, షంట్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. ఇక్కడ కూడా సెల్ఫ్‌లో 3 టైప్స్ ఉంటాయండి. సిరీస్, షంట్, కాంపౌండ్. ఇదే కదండీ! అగైన్ కాంపౌండ్‌లో మనకు 2 టైప్స్ ఉంటాయండి. అదేమంటే లాంగ్ షంట్ కాంపౌండ్ ఉంటుంది, షార్ట్ కాంపౌండ్ ఉంది. ఇక్కడ కూడా మనకు 2 టైప్స్ ఉంటాయండి. లాంగ్ షంట్, షార్ట్ షంట్. అగైన్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. డిఫరెన్షియల్, కుములేటివ్. డిఫరెన్షియల్, కుములేటివ్. డిఫరెన్షియల్, కుములేటివ్. డిఫరెన్షియల్, కుములేటివ్. ఇది అంతే అండి. క్లాసిఫికేషన్ ఏముంది చాలా ఈజీగా చేయవచ్చు. ఇక్కడ చూడండి డీసీ మిషన్స్‌లో డీసీ జనరేటర్ తీసుకుంటే సెపరేట్‌లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్. ఇక్కడొచ్చి సిరీస్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, షంట్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్, కాంపౌండ్ సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్‌గా చెప్పొచ్చు. కాంపౌండ్‌లో మనకు 2 టైప్స్ లాంగ్ షంట్ జనరేటర్ ఉంటది, షార్ట్ షంట్ జనరేటర్ ఉంటది. ఒక్కొక్క దాంట్లో మనకు డిఫరెన్షియల్ జనరేటర్స్ ఉంటాయి, కుములేటివ్ జనరేటర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చును. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ మనము